సంఘాలన్నింటి కమ్యూనిస్ట్ సంఘాలు కదా పోరాడి. మరి ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు ఆర్జీ ఇవ్వాల డిఏలు పోరాడుతున్నారు వాళ్ళు, ఉద్యోగులను ఇట్లా ఏడిపిస్తున్నారు. అదే జగన్ ఉన్నప్పుడు నిరంకుశవాది అరాచకవాది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమైనా మాట్లాడుతుందా? అప్పుడప్పుడు ఊరికినే ఒక స్టేట్మెంట్ ఇస్తుంటది షర్మిల. అంటే ఇబ్బంది పెట్టని వాడినే అమ్మాయినే పెట్టారు కదా వాళ్ళు. అట్లాగే రేవంత్ మాట్లాడింది కూడా ఏంటంటే, ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం ఇంపాక్ట్ ఉంటది. ఆ తెలుగుదేశం ఓట్లు బీఆర్ఎస్ క్రిందటిసారి కూడా బీఆర్ఎస్ కు పోలా వాస్తవంగా చెప్పాలంటే. అది జనసేన పోటీ చేస్తానంటుంది. ఒరిజినల్ గా చెప్పాలంటే రేవంత్ స్పీచ్ జనసేనకి చెక్. అక్కడ జనసేన హైదరాబాదు ఖమ్మం లాంటి చోట్ల బలం ఉంటది దానికి. ఆ ప్రాంతాలలో అది ఆంధ్ర ఓటర్లని తను క్యాప్చర్ చేయగలదు, కొన్ని సీట్లు కొట్టగలదు. అది బీజేపీకి ఇబ్బంది యాక్చువల్ గా అయితే హైదరాబాద్ లో అయితే. కానీ వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్ తను ఆక్యుపై చేసుకున్నాను అనుకుంటున్నాడు రేవంత్. తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు జనసేన పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన సెటిలర్లే కదా అక్కడ, ఇక్కడి నుంచి వెళ్ళిన కుటుంబాలే కదా ఖమ్మంలో. వాళ్ళు కూటమిలో భాగంగా కాబట్టి రేపు జనసేన కోట్లు వేస్తారేమో, వేయకుండా కాంగ్రెస్ కోట్లు వేయండి నేనైతే